ఎగ్ ఫ్రీజింగ్ గురించి లాస్ట్ వీడియోలో చూసాం కదా. అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నేను మీ డాక్టర్ శిల్పాని ఫ్రమ్ డాక్టర్ శిల్పా జైవిక్ అండ్ పొటేటివ్ పిజ్జాది కూడా హైదరాబాద్. ఎగ్ ఫ్రీజింగ్ అనేది సోషల్ రీజన్స్, అంటే ఎవరైతే వాళ్ళు ప్రెగ్నెన్సీని కెరీర్ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ పోస్ట్పోన్ చేసుకుందాం అన్న వాళ్ళకి కానీ, ఆర్ కొన్ని మెడికల్ కండిషన్స్ అంటే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి కీమో థెరపీకి వెళ్లే ముందు కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఓవేరియన్ సిస్ట్ గురించి సర్జరీకి వెళ్లే ముందు కానీ, ఆర్ ఎల్స్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎర్లీ మెనోపాజ్ అంటే వాళ్ళ మదర్కి ఎర్లీగా సైకిల్స్ ఆగిపోయినప్పుడు కానీ, రొటీన్ గైనిక్ చెకప్స్ లో నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువగా ఉండి ఏఎంహెచ్ తక్కువ డిటెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ కానీ మ్యారేజ్ కానీ పోస్ట్పోన్ చేసుకుందాం అన్న వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది. అసలు మనం ఎగ్స్ని ఎన్ని ఇయర్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటే టెక్నికల్లీ ఇండెఫినెట్లీ, బట్ యూజువల్గా 10 to 15 years ఫ్రీజ్ చేస్తాము. ఎగ్ ఫ్రీజింగ్ ప్రొసీజర్కి ఏమైనా రెస్ట్ అవసరమా అంటే ఇది డే కేర్ ప్రొసీజర్. అండ్ మార్నింగ్ ప్రొసీజర్ చేసాము అంటే 4 to 6 hours డిశ్చార్జ్ చేస్తాము. అండ్ మినిమల్ రెస్ట్ 1 day తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ప్రొసీజర్లో మనకి ఎక్కడ కూడా స్టిచెస్ కానీ కట్స్ కానీ ఉండవు. Preserve today, fertility tomorrow. Thank you.